ట్రాఫిక్ చలాన్ల రాయితీపై వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా 110 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. అయితే మరోసారి గడువు పెంచడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారులకు పోలీసు శాఖ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై భారీ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు వాహనదారులకు గడువిచ్చారు. వివిధ రకాల కారణాల వల్ల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.59 కోట్ల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వాహనదారులెవరూ చలాన్లు కట్టకపోవడంతో ప్రభుత్వం భారీ ఆఫర్ను ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% రాయితీ, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీని ప్రకటించారు. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా 110 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లు వాహనదారులు చెల్లించారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సర్వర్ హ్యాంగ్ అవ్వడం, చాలా మంది చలాన్లు కట్టలేకపోవడంతో రాయితీ గడువు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్ల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ఒక మార్గంగా ఏర్పడింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకైనా మరి ఏ ఇతర వాటికైనా నగదు అవసరం. పెండింగ్ చలాన్ల ద్వారా వచ్చే ఆదాయం భారీగా సమకూరుతుండటంతో మరో అవకాశాన్ని వాహనదారులకు కల్పించినట్టుగా తెలుస్తోంది. వాహనదారులు కూడా రాయితీ ప్రకటించడంతోనే చలాన్లు కడుతూ వస్తున్నారు. ఈ ఆదాయ ప్రవాహాన్ని వదులుకోవడం వల్ల రాష్ట్ర బడ్జెట్పై భారం పడుతుంది. అందుకే వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు రాయితీ గడువు పెంచడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా రాయితీలు భారీ స్థాయిలో ప్రకటిస్తే వాహనదారుల్లో నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.